ఉపేంద్ర అన్న అది రచ్చ ఉపేంద్ర అంటే ఉపేంద్ర యూఐ మూవీ అంటే యూనివర్సల్ ఇన్స్పిరేషన్ అన్న. ఉపేంద్ర అన్న అంటే యూనివర్సల్ ఇన్స్పిరేషన్ అన్న. అసలు ఫస్ట్ అయితే అందరు మాట్లాడుతున్నారు మూవీ అర్థమైతలే. అరే ఎందుకు అర్థమైతలేదురా బాయ్? ఉపేంద్ర అన్న డైరెక్షన్ అర్థమైదా? ఒకటే అంట, గాడ్ ఈజ్ గ్రేట్. మూవీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. మూవీ స్టోరీ ఏంటంటే అర్థమైతలే చెప్తున్నారు కదా, నేను చెప్తా. ఎన్విరాన్మెంట్ కి పాడు చేస్తారు. వాళ్ళ అమ్మ అనుకుంటాడు ఎన్విరాన్మెంట్ అంటే, ఆ ఎన్విరాన్మెంట్ కి ముట్టుకొని మొత్తం స్పాయిల్ చేస్తారు. అయితే మనుషులు ఇలానే బతకాలని ఆ స్టోరీ మీ బేస్డ్ మొత్తం మూవీ వెళ్తుంది. లాస్ట్ లో ఉపేంద్ర అన్న రూల్ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాడు. కొంచెం అలా వెళ్తుంది మూవీ, కానీ సూపర్ అన్న. సూపర్ అంటున్నా కదా, షార్ట్ లెంత్ మూవీ సూపర్ ఉంటుంది. బీజిఎం వర్డ్స్ కూడా బాగుంటది. ఒక్క పాట కోసం అయితే మళ్ళీ ఇంకో టికెట్ కొంటుందా అందరూ ఆ పాట పాడండి. నాది చాలా పెద్దది, ఆ పాట కోసం మళ్ళా వెళ్తామన్న. థ్యాంక్ యూ అన్న. 15,000 పెట్టాను ఈ నైట్కి వెళ్తా నేను సినిమాకి. ఈ రోజు నైట్ సినిమాకి వెళ్తా. అంతా బాగుంది. ఒకటే చెప్తున్నా, నాది చాలా పెద్దది, వాడి కంటే నీది చిన్నది. సో ఎవరిది పెద్దది ఎవరిది చిన్నదో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నువ్వు మూర్ఖుడివా లేక ఇంటెలిజెంట్ వా సినిమా చూడు. నువ్వు మూర్ఖుడు అయితే సినిమా మొత్తం చూస్తావు, ఇంటెలిజెంట్ అయితే లేచి వెళ్ళిపోతావు. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ మూర్ఖుడైతే 5కి 5 ఇస్తాడు, నాలాంటి ఇంటెలిజెంట్ 5కి 4 ఇస్తాడు. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఉపేంద్ర యాక్టింగ్ ఎలా మ్యానిపులేట్ అవుతున్నారు, ప్రజల్లో ఉండే మనిషిలో ఉండే మంచి చెడు ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చిండు. ఉపేంద్ర అంటే ఇంకా ఉపేంద్ర అనే కొత్తగా ఉంటుంది మొత్తం మూవీ మొత్తం. ఖచ్చితంగా చాలా డిఫరెంట్ ఉంది మూవీ. కామెడీ అసలు సీరియస్ మూమెంట్స్ లో కామెడీ వస్తుంది, భలే ఉంటది మొత్తం మూవీ మొత్తం. అసలు నిజంగా స్క్రాచ్ యువర్ హెయిర్ అంటే పక్కా అనిపిస్తుంది. కనిపించిండు మొత్తం వింటేజ్ పక్కా. ఉపేంద్ర అంటే ఉపేంద్ర సిగ్నేచర్ ఉంది మూవీ. చిన్నది పెద్దది కానీ సినిమా మాత్రం పెద్దదే. చాలా మంచి మెసేజ్. అంటే ఇంటెలిజెంట్ పీపుల్స్ అయితే 2 సార్లు చూస్తే అర్థమవుతుంది తొందరకి సినిమా ఏముంది. లాగున్న వాళ్ళకైతే వాళ్ళు ఇంటెలిజెంట్ ఫెలో కాదనుకుంటా. ఎందుకంటే చాలా బాగా ఇప్పుడు సొసైటీ, మన ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు ఎలాగైతే మన మీద రుద్దుతున్నారో, న్యూస్ ఛానల్స్ కానీ మన డైవర్ట్ ఎలా చేస్తున్నారు అనేది చాలా బాగా చూపించారు. 10 సంవత్సరాల క్రితమే ఇండియాని ఒక ఇలా అని చూపించారు, ఇప్పుడు ఎలా చూపించాలని నిజంగా ఉపేంద్ర గారికి అయితే దండం పెడుతున్నారు సార్. రియల్లీ ఆ డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ చాలా బాగా కేజీఎఫ్ లెవెల్లో ఉంది సినిమా మొత్తము. చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడండి. మనకు మెసేజ్ ఇచ్చారని అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే ఉపేంద్ర గారి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ, మెసేజ్ కానీ మనల్ని అద్దంలో చూసుకోవడం, మనం ఎలా ఉన్నాం అనేది అద్దం పెట్టి మనకు చూపించాడనైతే నాకు అనిపించింది. సో ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళండి. ఒక మంచి మెసేజ్ మూవీ. నిజంగా మనోడు అన్నట్టు వరల్డ్ స్టార్ అని నేను అనుకుంటా. ఉపేంద్ర బాగుంది. ఒకటే మాట చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్. ఎందుకు బ్లాక్ బస్టర్ చేసామో మనకే తెలియదు, ఎందుకు సూపర్ హిట్ చేసామో మనకే తెలియదు. ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్క మూవీలా ఏందని అంటే మనకు ఎండ్లెస్ ఉంటుంది కదా. రాజమౌళి అన్న, పూరి జగన్ అయితే అందరు టాప్ డైరెక్టర్లా ఎండ్లెస్ సినిమా అంటే ఇందులోకి యూఐ సినిమాకి వచ్చినాక మనకు మైండ్ పనిచేయదన్న, మైండ్ పనిచేయదు. ఇంకోసారి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏమన్నా ఇంకా సినిమా అర్థం కావడం కోసం 2 సార్లు పోతాం. అట్టుంటుంది అన్న. ఏందన్నా ఉపేంద్ర ఈ థాట్స్ ఎట్లా వస్తాయో, ఈ నాలెడ్జ్ ఎట్లా వస్తుందో, నీకు దండం కావాలన్నా, నీ కాళ్ళకి కాదన్నా, నీకు వేరే దానికే దండం పెడతా. ఎట్లా నా థింకింగ్ ఎట్లా అన్నా, నా చిన్నప్పటి నుంచి కోరిక ఉంటే ఉపేంద్ర అన్న సినిమా ఎలా ఉంటుందో. అప్పట్లో అర్థం కాలేదంటే ఏదో అనుకున్నా, నాకే అర్థం కాలేదన్న ఈ జనరేషన్కి. ఇక ఆపలకి ఏం అర్థమవుతానా. ఓవరాల్గా సినిమా అయితే ఏఐ మించి ఉందన్న. యూఐ ఒక ప్రపంచం, డిఫరెంట్ ప్రపంచం అన్న. అర్థమైతే వాడు సూపర్ స్టార్ అన్నాడు కదా డైరెక్టర్, అంటే నిజంగా నన్ను అది అర్థమైన సూపర్ స్టార్ అన్న. ఇప్పటివరకు ఆల్ ఓవర్ ఇండియాలో, ఆల్ ఓవర్ అవతార్లా ఇప్పటివరకు రాలే కదా. అవతార్ మించుందన్న. ఇది ఒక డిఫరెంట్ మూమెంట్ అన్న. పుష్పన, త్రిబుల్ అని కాదు, ఉపేంద్ర మూవీ ఇది. ఏ మూవీ ఉపేంద్ర హిట్ అంటారు, అట్లా ఉంటుంది మూవీ. అర్థం కాదు నా సినిమా బాగుందని కదా, అర్థం కాదు ఓన్కి. అర్థం కాక హిట్ చేసామంటున్నావు కదా, అందుకంటే అర్థం కాక హిట్ చేస్తున్నాం. అంత బాగుంది ఓవరాల్ గా. బట్ ఆయన డైరెక్షన్ ఒరిజినల్ గా ఆయన మార్క్ కనిపించిన సినిమా న్యూయే కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్స్ కూడా హైలైట్ సినిమాకి చాలా బాగా అనిపించింది. ఇంకా ఆయన టేకింగ్ అండ్ డైరెక్షన్, ఆయన స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అదే నిజంగా మైమర్పించింది అనమాట. కానీ కొన్ని డైలాగులు మాత్రం నిజంగా చెప్తున్నాను, ఒక మూర్ఖుడు అయితే సినిమాకి రావాలి, మంచిడైతే రాకూడదు. ఒక ఎంట్రన్స్ లో నేను మార్క్ చూపించాను.
నాకు నిజంగా ఇంప్రెస్ అయిన అనమాట. నాకు ఒకసారి ఖచ్చితంగా చూస్తానని సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చూసి చాలా బాగా అనిపించింది నాకైతే. ఆయన యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది నిజంగా. ఈ సినిమాలో ఆయన ఇచ్చిన డైలాగ్స్ కావచ్చు, ముఖ్యంగా వన్ మ్యాన్ షో అన్న డైరెక్షన్ లో కావచ్చు, హీరో కావచ్చు, అన్ని కూడా అన్న స్టోరీ కాదన్నా. ఇందులో సొసైటీలో ఏం జరుగుతుందో రియాలిటీగానే చూపించారు. ఒక సినిమాలకు కాదు, ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఒక ఎలివేషన్ ఉండాలి, లేదంటే ఒక కామెడీ సీన్ ఉండాలి అన్నది కాదు, ఒక రియాలిటీ లాగా చూపించారు. ఫస్ట్ 10 నిమిషాలు అయితే ఏం అర్థం కదన్న సినిమా. నేను కూడా చెప్తున్నాను, ఫస్ట్ 15 నిమిషాలు అసలు ఎందుకు వస్తుంది ఏం వస్తుందో కూడా తెలియదు. జస్ట్ ఒక థియేటర్ ముందు మనం ఐమాక్స్ దగ్గర ఏం జరుగుతుందో అదే చూపిస్తారు లోపల. సో అది ఏం అర్థం కాదు. తర్వాత నుంచి స్టోరీలోకి వెళ్ళిన తర్వాత స్టోరీ అనేది నీకు అర్థం కాదు, కానీ మామూలుగా సొసైటీలో ఏం జరుగుతుందో అదే చెప్పాడు. నీకు మైండ్ ఉంటే అర్థం అవుతుంది, లేదంటే 4 సార్లు చూసినా అర్థం కాదు సినిమా. నిజంగా బుర్రన్న కూడా సినిమా చూడాలి, ఈ మిగతా వాళ్ళు చూస్తే అది మీ ఇష్టం అని చెప్పాలి. ఇంటర్వ్యూలో ఆయన చాలా సార్లు చెప్పాడు. సో ఓపెన్ గా చెప్పాలంటే అన్న, ఇది మినిమం డిగ్రీ వాళ్ళకి అర్థమవుతుంది సినిమా. నిజంగా చెప్తున్నాను, సినిమా అయితే నాకు బాగా అనిపించింది. నాకైతే అర్థమైంది. కొన్ని సీన్స్ డైలాగ్స్ చాలా బాగున్నాయి, రియాలిటీగా అనిపించింది. ఒక సొసైటీలో ఇప్పుడు ఏం జరుగుతుంది రియాలిటీగా తీసాడు. నిజంగా రియల్ సార్ అన్న, ఎటువంటి కామెడీ పెట్టాలి, ఇక్కడ సాంగ్ పెట్టాలి, ఇక్కడ